ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందా? యాహ్! లేకపోతే ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఇట్స్ మై పర్సనల్ ప్లీజ్. సో, మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్‌లో పర్ఫెక్ట్ ఉండలేము. అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్నీ పర్ఫెక్ట్‌గా జరగాలనే రూల్ లేదు. మేము పర్ఫెక్ట్‌గా ఉండాలనే రూల్ లేదు. సో, మా ఇంపర్ఫెక్ట్స్‌ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఔట్ దెన్ వి విల్ మూవ్ ఆన్ టుగెదర్ ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫరెవర్. ఓహ్ మై గాడ్! I have సూపర్. very good maturity of లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్ అన్నమాట. సో, ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాక్ చేసామా, వాళ్ళతో మాట్లాడొద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేసామా, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసామా, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో, ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్ ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దెమ్‌కి బ్రేకప్. సో, ఐ విల్ కాల్ యాస్ యూజువల్ నార్మల్‌గా. ఐ యామ్ ఎ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపమొస్తే అది వాటెవర్ ద సిట్యుయేషన్ దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వెర్షన్ అంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఇదున్నా క్లియర్‌గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది. క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది. అంతే కూల్‌నెస్ కూడా ఉంది కాబట్టి యాహ్! కైండ్ హార్టెడ్ పర్సనే. సో, మీ పాయింట్‌లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఈస్ గివింగ్, నాట్ ఎక్స్‌పెక్టింగ్. బట్ వి ఆర్ హ్యూమన్స్ వి విల్ ఎక్స్‌పెక్ట్ నా. దట్స్ వేర్ ప్రాబ్లమ్స్ కమ్. సో, యాస్ ఎ వుమెన్‌గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మనం యాహ్! లవ్ చేసే పర్సన్ దగ్గర. సో, అలా మీరు ఏంటి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్‌కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్‌కి ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించొద్దు. నేను ఏడుస్తే చూస్తూ ఉండే మగాడు నాకొద్దు. అంతే. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఐ హ్మ్. వాంట్ ఇట్ ఇన్ మెన్ అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా! ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హి కాంట్ అండర్‌స్టాండ్ దెన్ వై ద ఫక్ హి ఈస్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఫక్ టు మీ వెన్ ఐ యామ్ క్రైయింగ్, దట్స్ వెరీ బిగ్ థింగ్. ఐ వోంట్ క్రై యూజువల్లీ. ఇట్స్ నాట్ కమింగ్ ఔట్ యాస్ యూజువల్ రెగ్యులర్ డ్రామా. ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా! కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. యెస్. ఏ విషయాల్లో ఎస్పెషల్లీ ఎమోషనల్ అంతే. ఎమోషనల్ అని తెలవదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్‌గా బయట కనిపిస్తే, లోపల వాళ్ళు ఎమోషనల్‌గా అంత వీక్. ఆ ఎమోషనల్‌గా ఉండే వీక్‌నెస్‌ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ ఎ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐ యామ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాజ్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఎమోషనల్లీ వీక్. యెస్. సో, ఫిలిమ్స్‌కొచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్‌గా చేయాలనుంది? నాకు ఫైట్స్ వుమన్ ఇప్పటివరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటది పోలీస్ కదా! ఆఫీసర్ అయితే చాలా బావుంటారు కదా మీరు. బావుంటా. నాకు విలన్‌గా ఫైట్స్, నెగెటివ్ షేడ్స్ ఇట్లనే కాకుండా పాజిటివ్‌గా కూడా సంథింగ్ ఒక వుమన్‌కి ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు వుమన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేసారు. వై? ఒక అమ్మాయి విలన్‌గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తది కదా! కదా! ఇది ఒక నెగెటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది. ఓకే. ఎస్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే. నాకు నిజంగా ఎవ్వరి మీద కోపం లేదు. ఐ యామ్ ఎ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కోపాలు దాన్ని పెట్టుకుంటారు కదా! ఇప్పుడు రివెంజెస్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతావు నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా, నా కర్మ నాకు ఎంతవరకు చేస్తది అనేదే చూసుకుంటా. బికాజ్ వెన్ ఐ యామ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే. నేనెందుకు ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అన్నమాట. అందుకే పోతే పో. నాకు కావాల్సింది నేను. ఐ యామ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు
అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లుండాలి, నాకేం కావాలి, నాకొక హౌస్ కావాలి, నాకు కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో, నా మైండ్‌లో చాలా రన్ అవుతూ ఉంటది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి. నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తలలో పెట్టుకునే అంత టైము, స్పేస్ లేదు బేసికల్లీ. సో, ఎవరి గురించి పెట్టుకోననమాట నేను. ఎట్లైనా పోండి. మీరు నన్ను ఏమన్నా చేయండి. నన్ను మోసం చేయండి. నాకేదైనా కర్మ ఉంది కదా! చూసుకుంటది. నేనేం జేయను. దాని గురించి ఇప్పుడు, ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి. మనం వాళ్ళని తిరిగి దెబ్బ కొట్టాం. వాళ్ళకి అప్పుడే హర్ట్ అయితది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడతది కదా! దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైమ్ పడతది. సూపర్. సో, థర్డ్ రౌండ్‌లో 4 బాల్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. సో, ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే. ఓకే.